దగ్గర దగ్గర 100 సంవత్సరాల కిందే మనకు చట్టం ఉంది, కానీ ఎవరు పట్టించుకోరు దాన్ని. కాబట్టి అప్పుడు 100 సంవత్సరాల క్రితము చాలా చిన్నగా శిక్ష ఉండేది, ఒక్క 3 నెలల శిక్ష అని చెప్పారు. ఎందుకంటే అప్పట్లో పెళ్ళి ఏజ్ 14, అమ్మాయిలకు 14, అబ్బాయిలకు 18. శిక్ష కూడా చాలా తక్కువ, 3 నెలలు. పైగా దీన్ని ఎవరు పట్టించుకోకపోయేవాళ్ళు. సరే, వాళ్ళ ఉన్న పరిస్థితి అది కాబట్టి తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అన్నట్టుగా. కోర్టుకు సంబంధించిందే ఒక శాఖ లీగల్ సర్వీసెస్. లీగల్ అంటే ఓన్లీ కోర్టుకు సంబంధించిన వ్యవహారాలే కాకుండా ఉమెన్కి కానీ, పిల్లలకు కానీ, వికలాంగులకు కానీ, ఎవరికైనా సరే, సీనియర్ సిటిజన్ కానీ, ఇవన్నీ వీటితో సంబంధం లేకుండా ఏదైనా సరే కొత్తగా ఒక సమస్య అంటూ వచ్చినప్పుడు దానికి ఎలా అనేది పరిష్కారం కొన్నిసార్లు దొరకదు. ఆ సమస్యకి ఎక్కడికి వెళ్ళాలనే సంగతి తెలియదు. మనకి శాఖలు ఉన్నాయి, మీరు పనిచేసే శాఖ ఉంది, అయినా సరే కొన్ని సందర్భాల్లో వాళ్ళ చేతిలో కూడా ఉండకపోవచ్చు. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు సరైన సలహా ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మీరు విలేజ్ లెవెల్లో ఉంటారు కాబట్టి, వర్క్ చేస్తారు కాబట్టి, మీకు ఊళ్ళో జరిగిన ప్రతి విషయం మీకు తెలుస్తుంది. ఎవరింట్లో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఎంత ఉంది, వాళ్ళు చదువుకుంటున్నారా లేదా, చదువుకోకపోతే ఏదన్నా పని చేస్తున్నారా, లేదంటే ఇంకొకటి ముఖ్యమైన విషయం, వాళ్ళకి ఏమన్నా పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారా, పెళ్లి చేశారా, చదువు. నాకేంటంటే చైల్డ్ మ్యారేజ్ కోసం అందరం కూడా ఎక్కువగా అందరూ చదువుకున్నారు కాబట్టి మరి ఈ కాలంలో కూడా చైల్డ్ మ్యారేజెస్ ఉండకూడదు అనేది అందరికీ తెలిసిన విషయం. అందుకని ఏం చేశారంటే మళ్ళీ అమ్మాయి ఏజ్ని మళ్ళీ ఎప్పుడంటే ఇప్పటికి 30 సంవత్సరాల కింద అమ్మాయి ఏజ్ని పెంచారు, 14 నుంచి 18 పెంచారు. అబ్బాయి ఏజ్ని 18 నుంచి 21 చేశారు. చేసిన తర్వాత శిక్షను 1 సంవత్సరం అని పెంచారు. అప్పుడేమో అవగాహన లేదు చాలామందికి, అంతో ఇంతో చదువుకోవడం మొదలైంది, కానీ అవగాహన అనేది ఊళ్ళల్లో, ముఖ్యంగా ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి, రూరల్ బ్యాక్వర్డ్ వాళ్ళకి తెలియకపోయేది. కాబట్టి తెలిసిన మమ్మల్ని ఏం చేస్తారులే, మా పిల్లలు మా ఇష్టం, దీనికి వేరే వాళ్ళతో సంబంధం ఏంటి అన్నట్టుగా ఉండేవాళ్ళు. అప్పుడు కూడా పెళ్ళి ఆ రకంగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఇప్పుడు ఇందులో కూడా చైల్డ్ మ్యారేజ్ జరిగిన వాళ్ళు తప్పకుండా ఒక 10 నుంచి 20 మంది ఉండే ఉంటారు.